ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గడిచిన వారం అంతా కూడా కాచి కాపాడి మరొక దినం ఆయన కింద భద్రపరిచి సజీవ లెక్కలో వచ్చిన దేవుడు కొందరు తెలియజేస్తూ మరి ఆరాధించడానికి వచ్చిన మనం అందరం బట్టి మరి దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు కనుక ఇంకా రానైన వారిని కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఆరంభ ప్రార్థన చేసుకుందాము. మరి 2025 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ఆయన కింద భద్రపరిచి 2026 సంవత్సరము జనవరి మాసము 18వ తేదీన మరి ఆయన సన్నిధిలో మోకరించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడి కొందరు తెలియజేస్తూ మరి ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఆయన పాదాలకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ఆరాధించే మనసు దయచేయమని దేవుని వేడుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ఆరంభ ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, జీవగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజ పాదాలకు తండ్రి వందనాలు ప్రభువ, స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రాజ్య, మా ప్రభువ, అయా మీకే వందనాలు తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. రాజులకు రాజు అయా, ప్రభులకు ప్రభుడు తండ్రి, ఆరాధనకు యోగ్యుడు నాయన, మా స్థుతులపైన ఆశ్రుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువ. 24 పెద్దలతో 4 జీవులతో కోట్లతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న పరమ తండ్రి, అయ్యా నీకు వందనాలు ప్రభువ, నీకు స్తోత్రాలు తండ్రి. మారని దేవుడవు నాయన, మరవని దేవుడవు ప్రభువ, విడువని దేవుడవు నాయన, ఎడబాయిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. దిగులు పడకము, జడియకము, నేను నీకు తోడై ఉన్నానని సెలవించిన దేవుడవు తండ్రి, వాగ్దానం చేసిన దేవుడవు నాయన, అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువ. అయా మహోన్నతుడు నాయన, నీకు వందనాలు. సర్వోన్నతుడా, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు. సర్వాధికారి, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువ గడిచిన దినములన్నీ కూడా మీరు ఎక్కడ కింద భద్రపరిచారు నాయన, మీకు స్తోత్రాలు. మా పనిలో, ప్రయాణంలో, ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. ఎక్కడ ప్రభు ఎలాంటి అపాయం జరగకుండా మీ దొందులను కావాలిగా ఉంచడానికే మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం ప్రభువ. మరుతి యంత్రాంగం ఎదిగిన దేవుడవు నాయన, అయా పరిశోధించేవాడు నువ్వే, పరీక్షించేవాడు నువ్వే, సరిచేవాడు నీవే తండ్రి, సరైన మార్గంలో నడిపించే దేవుడవు నీవే తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఇదిగో నాయన, మా హృదయములు తండ్రి నీకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి, మా హృదయములు నీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. మీకు ఇష్టమైనది ప్రభు ఏదైనా అందులో ఉంటే తండ్రి దయతో తీసివేయండి ప్రభు. శుద్ధ హృదయం మాకు దయచేయండి నాయన, యథార్థ హృదయం మాకు దయచేయండి తండ్రి. అయ్యా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని దావీదు సెలవిస్తున్నాడు తండ్రి. అటు దీన మనసుతో మమ్మల్ని ఇవ్వమని దేవా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మెత్తనైన ప్రభు, నూతన హృదయం మాకు దయచేయమని తండ్రి అయ్యా వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభు. అయ్యా పూర్ణ మనసుతో నాయన, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రభు ఆయా మనసారా నేను ఆరాధించే మనసును మాకు దయచేయమని తండ్రి దేవా వేడుకుంటున్నాను తండ్రి. మీకు ఆపదల దయచేసి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభు. అయ్యా నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు. మా ఆశ్రయ దుర్గమా నీకు వందనాలు నాయన, మా ఆధారమా, మా కొండ, మా కోట, మా సమస్తమైన దేవా నీకు వందనాలు. మా సరిహద్దులను విశాలపరిచే దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా మా యజమానుడా నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా దీని ఆరాధనంతట్లో కూడా తండ్రి మీరే తోడుగా ఉండండి ప్రభు. మీకు ఆపదల దయచేయండి తండ్రి. కరణ్య వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకోమని వేడుకుంటున్నాడు తండ్రి. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా మీ దుధులను కావాలిగా ఉంచమని నాయన వేడుకుంటున్నాడు తండ్రి. ప్రభు పాటలు పాడుచునంగా చక్కటి స్వరాలు మాకు దయచేయండి తండ్రి. నిన్ను ఆరాధించేవారుగా, నేను మయపరిచేవారు, నీ నామాన్ని గణపరిచేవారు ఎల్లప్పుడూ కూడా సహాయం దయచేయండి తండ్రి. ప్రభు బైబిల్లో తోడుగా ఉండండి నాయన, సాక్షుల్లో తోడుగా ఉండండి, పిల్లలతో సండే స్కూల్ మెసేజ్లో తోడుగా ఉండండి తండ్రి. అయ్యా మరి తండ్రి ముఖ్య మెసేజ్లో కూడా మీరు తోడుగా ఉండి దిన దీవెన ఆశీర్వాదం మీద కుమ్మరించమని మీకు ఆపదలు దయచేయమని తండ్రి. ప్రభు మరొకసారి నాయన చేసే ప్రతి మేలకే, చేయబోతున్న మేలకే వందనాలు తొలగించుకుంటూ మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ చేతకు మమ్మల్ని అందరినీ అప్పగించుకోండి ప్రభు. వచ్చిన వాళ్ళని బట్టి అయ్యా రానైన వాళ్ళని బట్టి అందరూ కూడా మీకు తొలగించుకుంటూ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ పొందమని సమస్త మహిమ గల ప్రభావం మీ నామానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మీకు వినయంతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి శరణంలో పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చింది మన పాట పాడుకుందాము. ఆంధ్రప్రదేశ్లో కీర్తన నుంచి 868వ పాట. ఆంధ్రప్రదేశ్లో కీర్తన నుంచి 868వ పాట పాడుకుందాము.
ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 868వ పాట. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాం మన పాట పాడుకుంటూ ప్రభునామాన్ని ఆరాధించుకుందాము, మహిమపరుద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. ఆకాశములోని మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశములోని మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. పంటలోని మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. పంటలోని మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరొక పాట పాడుకుందాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 823 పాట. చూపులను తలాంచు ఆయుష్ కాలం అంతా పాట పాడుకుందాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 823 పాట పాడుకుందాము. కృపలను తలాంచు ఆయుష్ కాలం అంతా
కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నాయి ఆయుధముండినను. రూపింపబడుచున్నాయి ఆయుధముండినను. నాకు విరోధమై వాదినరులని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వాదినరులని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో నింగిని చేసి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చేసి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైన దేవునితో సర్వోన్నతుడైన దేవునితో సతతము తన కృప వెల్లడి చేయు శుద్ధులతో నింపెను. ఈయనలో శుద్ధులతో నింపెను. సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నింపెను.
కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా ఆమేన్. నామకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నామకెంతో ఆనందమే. సియోని వాసము నాకెంతో ఆనందం. ఆనందమానందమే. ఆమేన్. ఆనందమానందమే. సియోని వాసము నాకెంతో ఆనందం. ఆనందమానందమే. ఆమేన్. ఆనందమానందమే. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఒక స్థానం చెప్పండి. దుగ్గు పదాంచే కంటి పాపల కాల్చినవయ్య చంటి పాపల మోసిన పాట పాడుతుందో. కంటి పాపలా కాల్చినవయ్యా చంటి పాపను మోసినవయ్యా శీతిలీలలో కాల్చినవయ్యా దూరుగా నా ముందరి నడిచినవయ్యా పోషించినవయ్యా బలపరచినవయ్యా భయము వలనని ధైర్యము
కరుణించినావు దేవా, నీ ప్రేమ మరువము. దీనులం, బలహీనులం, నిలువలేక పడిపోయినా, లేవనెత్తి బండపై నిలబెట్టినావుగా. చేతికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా, అడుగడుగున నీ నమ్మకత్వము కనపరచినావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు, ఈ గొప్ప ప్రేమ పైనటు కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. ధైర్యమునిచ్చినావయ్యా, నడిపించినావయ్యా, కాపాడినావయ్యా. ఓటమస్సులో విజయమునిచ్చినావయ్యా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో గడిచినావయ్యా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానవ సమయానికి నెరవేర్చినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా. కంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా. కంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడిచినావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకుందాము. వర్ధిల్లేద్దాము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమైన పాట పాడుకుందాం. వర్ధిల్లేద్దాము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లేద్దాము మన దేవుని మందిరమందు. నాటబడిన
మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అకపరణ పాట. ఈ పాట మరొక పాట పాడుకుందాము. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగిడిన చాలు అనే పాట పాడుకుందాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అలా లేచిన పడదాము, ఆరాధన పాట పాడుకుందాము. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతున్న పాట పాడుకుందాము. ఆంధ్రప్రదేశ్తో కీర్తన నుంచి 840వ పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అనే పాట పాడుకుంటూ మరి దేవుని అందరం కూడా కలిసి ఆరాధించుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది కోటి
అయ్యా నీకు స్తోత్రం 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 ప్రభావం తండ్రి. నువ్వు చేసిన ఉపకారములకు నాయన మేమీ కూడా చెల్లించిన తండ్రి. అయ్యా తక్కువే నాయన. స్తోత్రం స్తోత్రం. మనం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాం. ఆయన చేసిన మేలు మరి జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం. మన మధ్యలో ఉన్న చిన్నకలక దేవుని ఆరాధిస్తుంది. అక్క ముందుకు వచ్చి దేవుని ఆరాధిస్తుంది. కలిసి దేవుని ఆరాధించుకుందాం. ఆయన చేసిన మేలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తల్లి మరిచిన, తండ్రి విడిచిన విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు, తల్లిగా తండ్రిగా ఆదరించే దేవుడే మనకున్నాడు కనుక ఒకసారి మరి కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధిద్దాం. ఆయన నామానికి మయపరుద్దాం. స్తోత్ర స్తోత్ర స్తోత్రం అయ్యా. స్తోత్రం స్తోత్రం అయ్యా. అవును ప్రభు, అవునయ్యా, అవునయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం. అవునయ్యా, అవును తండ్రి, స్తోత్రం. అవునయ్యా, అవును ప్రభు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, అవునయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు వందనాలు వందనాలయ్యా. రక్షణ బట్టి స్తోత్రం 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 అయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. భద్రపరచావు నాయనా. అవును తండ్రి, స్తోత్రం 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 అయ్యా. అవునైనా ఎడబాయనన్నావు తండ్రి. స్తోత్రం. అవును తండ్రి, భద్రపరుస్తూ అంతకంటే శ్రేష్టంగా తండ్రి మమ్మల్ని భద్రపరచాలి నాయనా. స్తోత్రం 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 అయ్యా. నీకు వందనాలు. అవును నాయనా, అవును తండ్రి, అయ్యా, అవును తండ్రి, ప్రాణం పెట్టాలి నాయనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, నీళ్ళు వడ్డీ చేస్తున్నావు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ప్రభువా, నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రం. అవునయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి స్తోత్రం స్తోత్రం అవునైనా, అవును తండ్రి, అవును దేవా, నీకు వందనాలయ్యా. అవును స్వస్థపరచావు స్వస్థపరచావు బాగు చేశావు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవునయ్యా, నీకు వందనాలు. అవును తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. అవునయ్యా, అవునయ్యా, గర్భఫలం తెరిచావు నాయనా. కృపణిస్తున్నావు తండ్రి. అయ్యా స్తోత్రం. కొడుతున్నావు, స్వస్థపరుస్తున్నావు దేవా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. అవునయ్యా, వందనాలు వందనాలు. స్తోత్రం 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 వందనాలయ్యా. అవును తండ్రి, స్తోత్రం స్తోత్రం వందనాలు నాయనా. స్తోత్రం స్తోత్రం వందనాలయ్యా. వందనాలు వందనాలు తండ్రి. ఆరోగ్యాన్ని బట్టి రక్షణను బట్టి స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు, అవునయ్యా, అవును తండ్రి, నీకు స్తోత్రం. వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు, అవునైనా, నీకు స్తోత్రాలు అయ్యా. స్తోత్రం. అవును నాయనా, బలపరుస్తున్నావు, ఆదరిస్తున్నావు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, స్తోత్రం. అయ్యా స్తోత్రం. అవును ప్రభు, అవును తండ్రి, నీకు స్తోత్రం. వందనాలయ్యా. అవును ప్రభు, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును వందనాలు ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవునయ్యా. స్తోత్రాలు స్తోత్రం అయ్యా. అవును కాపాడుతున్నావు అయ్యా. పోషిస్తున్నావు తండ్రి. సంరక్షిస్తున్నావు దేవా. స్తోత్రం. అవును నాయనా దేవా, నీకు
వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా మాకు కావాల్సిన ఆకలి అవసరమైన ప్రతి ఒక్కటి దేవా నువ్వు తీర్చబోతున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య బంగారు పాదాల దగ్గర సమర్పించినాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించెదన్. పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించెదన్. పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించెదన్. పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మనకు సరిపడదాం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడిని ఆరాధించెదన్. పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి అయ్యా,
మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంజ పాదములకు తండ్రి వందనాలు ప్రభువా, స్తోత్రములు తెలియజేస్తున్నాను నాయన. రాజులకు రాజా నీకు వందనాలు, ప్రభులకు ప్రభుడా నీకు స్తోత్రాలు నాయన. 24 పెద్దలతో 4 జీవులతో గుణలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడిన పరమ తండ్రి నీకు స్తోత్రములయ్యా నాయన. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. మా స్తుతుల పైన ఆశ్రుడా నీకు వందనాలు, మా స్తుతులకు అరుడా నీకు స్తోత్రం 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 అయ్యా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. మా దేవుడు నాయన, మా ప్రభుడు తండ్రి, మా విమోచకుడు అయ్యా నీకు స్తోత్రాలు. ఒక నెమ్మదిని కలగజేయవాడా నీకు స్తోత్రాలు. మా శరీరంలో విశాలపరిచే దేవా నీకు స్తోత్రాలు తండ్రి. మా శ్రేదుర్గమా నీకు వందనాలు. మా కొండ మా కోట మా సమస్తమైన దేవా నీకు స్తోత్రం 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 అయ్యా. చనిపోతున్న మా జీవితాలను తండ్రి వెతికి రక్షించావు నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. మా పాదములు నాయన క్రీస్తు అనే బండ మీద నిలిపావు తండ్రి, నీకు స్తోత్రం 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 అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. మారని దేవుడవు నాయన, నీకు స్తోత్రములు. మార్పు లేని దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం 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 అయ్యా. నీకు వందనాలు తండ్రి. మా దేవుడు మా ప్రభుడవు నాయన, నీకు స్తోత్రములు అయ్యా. నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని పోషిస్తున్న దేవా నీకు స్తోత్రం తండ్రి. అయా సజీవుల లెక్కలో వచ్చిన దేవా నీకు స్తోత్రం అయా. సజీవులు మాత్రమే నీకు అయా స్తుతులు చెల్లించగలరు తండ్రి. అటు సజీవుల లెక్కను నిలబెట్టేందుకు నాయన నీకు స్తోత్రములు అయా. మృతులను ఆరాధించలేరు నాయన, మృతులు నీ నామానికి స్తోత్రం చెల్లించలేరు ప్రభు తండ్రి. అయ్యా మమ్మల్ని మా సజీవుల లెక్కలో ఉంచావు నాయన, నీకు స్తోత్రం 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 ప్రభు అయా. గడిచిన 17 రోజులు తండ్రి ఈ యొక్క మాసంలో కాచి కాపాడి మీరు ఎక్కడికి భద్రపరిచావు నాయన, నీకు స్తోత్రం. ఈ యొక్క రోజున తండ్రి సజీవులకు నిలబెట్టావు నాయన, నీకు స్తోత్రం అయ్యా. మా హృదయాంతరములను ఎరిగిన దేవుడవు నాయన, స్తోత్రం అయ్యా. హృదయము అన్నిటికంటే మోసకరమైనదని నీ వాక్యం సెలవిస్తా ఉందండి. ఘోరమైన వ్యాధులని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభా. మాకు శుద్ధ హృదయం దయచేయవాడా నీకు స్తోత్రం, సరిచేయవాడా నీకు స్తోత్రం, యథార్థ హృదయం దయచేయవాడా నీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు 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 అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. మా హృదయాంతరంగం ఎదిగిన దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు. పరిశోధించేవాడవు నీవే తండ్రి, బాగు చేయవాడవు నీవే తండ్రి, సరి చేయవాడవు నీవే తండ్రి, సరైన మార్గం నడిపించే దేవా నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నశించిపోతున్న మా జీవితాలను ప్రభా వెతికి రక్షించావు నాయన. మా కుమారుగా నీ యొక్క ప్రియ కుమారుని సిలువకు అప్పగించావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. నీకు వందనాలు. మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. మాకు ఇచ్చిన విమోచన బట్టి నీకు స్తోత్రాలు, విడుదలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. మా కుమారుగా నాయన క్రీస్తు ప్రభువా దున్నబడ్డాడు నాయన, ఈడ్చబడ్డాడు నాయన, పూవేయబడ్డాడు తండ్రి, నెలగొట్టబడ్డాడు ప్రభువా అయ్యా. అందరు బట్టి ఆ ప్రేమను బట్టి మీకు స్తోత్రం నాయన, ఆ కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. మేము ఈ రోజు ప్రభువా నీ సన్నిధిలో ఉన్నామంటే మా బలము కాదు, మా శక్తి కాదు నాయన, మా ఐశ్వర్యము కాదు, ఏది కాదు, కానీ కేవలము నీ కృప, కేవలము నీ ప్రేమ అయ్యా. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం అయ్యా. సంఘాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు తండ్రి. నేను ఆనందిస్తున్నానని యొక్క వాగ్దానం చేసావు తండ్రి అయ్యా. నీకు స్తోత్రం. పేరు పెట్టి పిలిచిన దేవుడా నీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు తండ్రి. ఇష్టపడిన బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు తండ్రి. వారు చదువుతున్న చదువులో చేసిన ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన యవనస్తులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. యవనస్తులను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వారి ఉద్యోగ విషయంలో తండ్రి మీరు దీవించారా, మీకు స్తోత్రాలు తండ్రి. వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. గడిచిన దినములు ఎక్కడ కూడా ఎలాంటి అపాయం కూడా మీరు కాచి కాపాడి మీరు ఎక్కడి కింద భద్రపరిచినారు నాయన, మీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ముట్టి స్వస్థపరిచారు దేవా, మీకు స్తోత్రములు అయ్యా. మీకు వందనాలు తండ్రి ఆయన. భార్య భర్తలను బట్టి మీకు వందనాలు ప్రభువా. వారికి శాంతిని బట్టి, సమాధానాన్ని బట్టి, నెమ్మదిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. పెద్ద వయసులో ఉన్న వారిని బట్టి నాయన నీకు స్తోత్రములు ప్రభువా. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని, బలమును బట్టి అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. సంఘం పట్ల విధంగా పరిచయ పట్ల చేసిన ప్రతి మేలకై నీకు వందనాలు ప్రభువా. దేవా మా దేవుడవు నాయన, మా ప్రభుడవు తండ్రి, మా విమోచకుడవు నాయన అయ్యా. మేము ఏమి ఉన్నా లేకున్నా మేము క్రీస్తులు కలిగి ఉన్నాము తండ్రి అయ్యా. మేము క్రీస్తులు కలిగి ఉన్నాము తండ్రి అయ్యా. అందరి బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అందరి బట్టి మీకు వందనాలు, అందరి బట్టి మీకు మహిమ ఘనత ప్రభావములు అయ్యా తెలియజేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మరి నువ్వు చేసిన ప్రభువా ప్రతి మేలకైనా ఆయన చేయబోతున్న ప్రతి ఒక్క మేలకై తండ్రి అయ్యా మీకు వందనాలు ప్రభు. దయతో వాళ్ళ పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి ప్రభువా అయ్యా. చక్కటి ఆలోచన మాకు దయచేయండి, చక్కటి తలంపులు మాకు దయచేయండి, సరైన మార్గంలో నడిపించమని దేవ వేడుకుంటాను తండ్రి అయ్యా. దినమల సమయాన్ని పోనీయక అయ్యా చదువుగా పరుచుకునే వారు ఉండలాగను తండ్రి.
జ్ఞానలాగానే మీ కృపను మీ సహాయం మాకు దయచేయమని మమ్మల్ని మా కుటుంబాలను ప్రభావితంగా అప్పగించుకుంటూ చేసిన ప్రతి మేలకై చేయబోతున్న మేలకై తండ్రి మహిమగల ప్రభావం మీ నామానికి చెల్లిస్తూ త్వరగా రానయ్య యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి మీ బంగారు పదవిని సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగుగాక. సరి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మరి ఈ సమయంలో మనమందరం కూడా లేచి మరొకసారి దయతో లేచిన బైబిల్ చేసుకుందాము. మన మధ్యలో బ్రదర్ ఉన్నారు, ముందుకు వస్తారు. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 11 వచనాలు ఉన్నాయి. మనం చదువుకుందాం. మరొకసారి అందరం కూడా లేచి నిలబడతాము. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 11 వచనాలు ఉన్నాయి. మనం చదువుకుందాం. ఫస్ట్ 11 బైబిల్ గ్రంథం కీర్తనలు 95వ. రండి రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములో ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది. ఆయన దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు ఒరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు మస్సాది దినమందు మీరు కఠినపరుచుకొనున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. నలువది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవుని వాక్యాన్ని ప్రభునామానికి మేము కలుగాక. అందరం కూడా కూర్చుందాము. మరి సమయంలో సాక్ష్యాల సమయం ఏవైనా సాక్ష్యాలు పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే మరి ముందుకు వచ్చి మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. సేవనామానికి వందనాలు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చినందుకు అనేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి చెప్పాలి అంటే ఈరోజు నేను మీ ముందు ఇలా నిలబడి మాట్లాడేదాన్ని కాదనమాట. నిన్న పెద్ద ప్రమాదం నుంచి దేవుడు నన్ను కాపాడిండు. అంటే చాలా ఓవర్ థింకింగ్తో ఆలోచించుకుంటా వెహికల్ నడుపుతున్నాను అనమాట. పక్క నుంచి లారీ వెళ్తూ ఉంది. నేను చూసుకోలేదు, వెంటనే టర్న్ చేయబోయాను అనమాట. లారీ ఉండింది చూస్తే.
మరి అంత పెద్ద ప్రమాదం నుంచి దేవుడు నన్ను కాపాడిండు. ఈ వారం అంతా కూడా ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఎట్లా అంటే ఉద్యోగంలో కానీ పర్సనల్గా కానీ ఆ సమస్యలని ఈ సమస్యలని ఏదో ఒక రీతిగా వస్తూ ఉన్నాయి. మనం జనరల్గా మనము కొంచెం స్ట్రెచ్ అవుట్ అయ్యి ఎవరికన్నా సహాయం చేస్తాం కదా. నేను చేసిన సహాయమే నాకు ప్రమాదం లాగా వెంటాడుతుంది అన్నమాట. సో ఆ విషయంలో కొంచెం ప్రే చేయండి. సాతాను శోధనలు చాలా అంటే చాలా ఎక్కువగా ఈ వారం అంతా నన్ను వెంటాడుతూ ఉన్నాయి అన్నమాట. ఆ విషయంలో ప్రే చేయండి. మరి వీరైతే మా అమ్మ మా నాన్న ఈ వారం ఊరికి రావాలనుకుంటున్నారు అనమాట. నాన్నకి ఆరోగ్యం బాగాలేదు కదా, అయినా సరే కొంచెం నాకు బాగట్లేదు, కొంచెం నాకు ఇట్లా సమస్యలు అని చెప్పేసరికి వస్తానని చెప్పాడు అనమాట. సో వాళ్ళు క్షేమంగా వచ్చేలాగా మరి నా సమస్యలన్నీ క్లియర్ అయ్యేలాగా ప్రే చేయండి. మరి పోయిన వారు సాక్ష్యం చెప్పాను కదా దీపిక వాళ్ళ గురించి, వాళ్ళు కొంచెం ఇప్పుడు నార్మల్ అయ్యారంట. వాళ్ళ విషయంలో మీరందరూ ప్రేయర్ చేసినారు కాబట్టి వందనాలు తెలిపారనమాట. వాళ్ళ గురించి ఇంకా కూడా ప్రేయర్ చేయమని అడిగారు. మరి నేను చేస్తున్న ఉద్యోగంలో కానీ రాకపోకల విషయంలో కానీ డ్రైవింగ్ విషయంలో కానీ వీటన్నిటిలో కూడా కొంచెం ప్రేయర్ చేయండి. నేను వచ్చే ఆదివారం చర్చికి రాలేను, ఎందుకంటే మాకు కాన్ఫరెన్స్ ఉంది, ఆ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను అనమాట. సో మీ అందరి నా ప్రార్థనలు నన్ను గుర్తు చేసుకొని ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ. మరి దేవుడు ఆయన దూతలను కావాలిగా ఉంచి మనను కాచి కాపాడుతూ ఉన్నాడు. మరి సజీవ లెక్కలు ఈ రోజు ఉన్నామంటే మన గొప్పతనం కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప, ఆయన యొక్క వరం అంతే. అవునంటారా కదంటారా? దేవుని యొక్క కృప. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం. సమయాన్ని బట్టి స్థలాన్ని బట్టి దినాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. కేవలం నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. ఇక్కడ సాక్ష్యం చెప్పి మనసులు ఇచ్చావు, నీకు వందనాలు, నీకు స్తోత్రం తండ్రి. ఇక్కడ నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు రాజు. దినదినం చిన్నచిన్నం కాపాడుతున్న తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం. ఈ శ్రేష్టమైన రెక్కల కింద భద్రపరుస్తున్న రాజ్యాన్ని నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీకు స్తోత్రం. నేను చెప్పబోతున్న ప్రతి మాటలను తోడుకుని సహాయం చేసి మాట్లాడమని అడుగుతున్న తండ్రి నీకు వందనాలకు స్తోత్రం తండ్రి. ప్రజల మీద పంచుకునే భాగ్యాన్ని తెచ్చి ఏ ఒక్కటి తప్పిపోకుండా తండ్రి నీవే మాట్లాడి మేము పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను. నా పేరు యాదమ్మ. మరి మీకు అందరికి తెలుసు. అది పోయిన వారం ఊరికి వెళ్ళాను నేను అని వెళ్ళొద్దు అనుకున్నా, కానీ మందిది కాదు కదా దావతు, మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో పెద్ద దావత్ అనమాట. ఇక కంపల్సరీ మీరు ఎందుకు వస్తలేరు అని మళ్ళీ వాదిస్తున్నారు. ఇక అడిగాను ప్రభాకర్ మరి వెళ్తా అంటే నాకు ఇష్టం వెళ్ళాను. వెళ్ళినా కానీ వెళ్ళినప్పటి నుంచి కూడా ఏం శాంతి సమాధానం నెమ్మది లేదనమాట. అక్కడ ఎంత మంచి పండుగ జరుగుతుంది కానీ నాకైతే శాంతి లేదు, దూరం ఉంటున్నాను అనమాట. ఈ దయాల ముందర ఉండడం అంటే చాలా కష్టం అనమాట. అంతకుముందు ఒక వారమే నాకు మంచిగా లేదనమాట, మనసులో ఎట్లా ఉంది. దేవాని చిత్తం ఏమైనది మరి నా పట్ల తండ్రి నెరవేర్చు అని నేను ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు ప్రార్థన ఆలకించి మరి ప్రతిఫలం దయచేస్తున్నాడు. మా చిన్న కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మరి నాకు ఎటో ఉన్నదనమాట ఆలోచనలు. మరి నాతో మంచిగా మాట్లాడడం లేదు, నెమ్మది లేదు, మరి శాంతి లేదు. మరి ఆమెను తీసుకురావడం కూడా జరిగింది. అన్ని వేళలు దేవుడు సాయం చేస్తున్నాడు, కానీ ఏ ఒక్కరోజు దేవుడిని నేను ఇచ్చిపెట్టిన దేవుడైతే నన్ను ఇడవకుండా ఎడబాయకుండా దినదినం తోడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాడు. సాక్ష్యం దేవుడు దీవించాలి. ఇంకా దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయగా మరి ప్రయాణం అంతట్లో కూడా దేవుడు క్షేమంగా గృహానికి నడిపించి ఉన్నాడు. ఇంకెవరైనా పంచుకుంటారా సాక్ష్యం? లేనట్టయితే మన మధ్యలో సండే స్కూల్ ఉన్నారు. మొదటిగా ఆకాశం ముందుకు వచ్చి సండే స్కూల్ మెసేజ్ మనకు వినిపిస్తాను. కలుగులేదు ప్రార్థన చేసుకొని ప్రేమలో ఒక తండ్రి ఆకాశాన్ని సింహాసంగా భూమి పెరుగు చేసిన ఒక పేస కాపాడను కూడా వాళ్ళ వేసిన వ్యక్తి సందేశం చెప్తాము. అందరూ మంచి నడడానికి కూడా మీరు ఇచ్చండి సార్. ఈ చిన్న ప్రార్థన ఈ సేనలో అడిగిపెట్టినాం తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నుంచి ఈ సందేశం బీద విద్వానాలు. యేసుక్రీస్తు ప్రభు మందిరంలో అనేకులకు సువార్త చెప్తూ ఉంటాడు. దేవుని సువార్త వినడానికి అనేకులు దేవుని దగ్గరికి వస్తారు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు కానుక వైపు చూసినప్పుడు అనేక ధనవంతులు వచ్చి ఆ కానుక పెట్టెలో చాలా
చాలా పైసలు వేస్తున్నారు. కానీ ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను పిలిచి, ఇక్కడ ఉన్న వాళ్ళకందరికన్నా ఈ బీద విధవరాలు ఎక్కువ పైసలు వేసిందని మీతో నిశ్చయం చెప్పుచున్నానని శిష్యులతోని యేసుక్రీస్తు ప్రభు అంటాడు. దీని యొక్క రిఫరెన్స్ లూకా సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రకాష్ అయితే ప్రార్థన చేస్తున్నాను. గొప్ప రాజా, నేను చెప్పిన స్టోరీలో నాకు బుద్ధిగా కూడా దయచేసి వినవాళ్ళు కూడా శ్రద్ధగా వినడానికి కూడా సహాయం దయచేసి ఎక్కువ దిశని ప్రయత్నిస్తున్నాను అడుగుతున్నాను తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పబోయే సందేశం వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ. అయితే ఒక దినమున యేసుక్రీస్తు ప్రభు ఒలివ కొండకు వెళ్తాడు. వెళ్ళినాక తెల్లవారిన మళ్ళా దేవాలయంలోనికి వస్తాడు. వచ్చి ప్రజలకు సువార్తను బోధిస్తాడు. అయితే అక్కడ ఉన్న శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారం నందు పట్టబడిన ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తీసుకొని వస్తారు. వచ్చి ఏమంటారంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమె వ్యభిచారం చేసింది కదా, రాళ్లతో కొట్టి చంపేయాలి అని శాస్త్రులు పరిసయ్యులు అంటారు. అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కిందికి వంగి నేల మీద రాస్తూ ఏమంటాడంటే, మీలో పాపము చేయని వాడు ఆమె మీద మొదటిగా రాయి వేయండి అని అంటాడు. అని మళ్ళా నేల మీద రాస్తారు. తర్వాతకి ఆమె మీద ఒక్కరు కూడా రాయి వేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో ఏమంటాడంటే, నీ పాపములన్నీ క్షమిస్తున్నాను, ఇప్పటి నుండి నీతిగా బ్రతుకు అని చెప్పి ఆమెని పంపిస్తాడు. దీని రెఫరెన్స్ యోహాను 8వ అధ్యాయం 1 నుండి ఉంటుంది. దీని నీతి ఏంటంటే, మనము కూడా మన తప్పును ఒప్పుకోకుండా ఇతరుల తప్పును బయట పెట్టాలని అనుకుంటాము. ముందుగా మన తప్పులను మనం ఒప్పుకొని ఇతరుల తప్పు బయట పెట్టాలి. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 2 సండే స్కూల్ మెసేజ్లు మనకు విన్నాము. ఒకటి ఏంటంటే, ఒకరెవరు? ఒక స్త్రీ ఎవరు? బీద విధవరాలు ఆమె కదా. మరి మందిరానికి వచ్చి మరి కానుక పెట్టెలో ఆమె ఏం చేసిందంటే 2 కాసులు వేసింది కదా. నిజంగా అక్కడ మనం గమనిస్తే, అక్కడ సందర్భం గమనిస్తే ప్రభు అక్కడే ఉన్నాడా లేదా? చాలామంది పెద్ద వాళ్ళు ఏమనుకుంటారంట, ప్రభు చూస్తున్నాడు కదా అనేసి. అంటే కొంతమంది నిజంగా చూస్తాం కదా మనము. కొంతమంది ఎలా చేస్తారంటే, కానుకలు కనిపించే విధంగా చేస్తారు. అనేకులకు నేను ఇన్ని కాను, నేను పైసలు వేస్తాను అనేసి కనిపించే విధంగా వాళ్ళు వేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, నేను అంతకంటే ఎక్కువ చేస్తున్నాను అనేసి అనుకోవాలి, నేను వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వాలని అనుకుంటారు. కానీ అక్కడ ప్రభు అన్నాడు, మీ అందరికంటే, అంటే అక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభు అది చెప్పాల్సి వచ్చింది. అలాంటి మనసుతో కలిగిన వారు ఉన్నారనమాట. నేనే ఎక్కువ వేశాను, ప్రభు చూడు నేనే ఎక్కువ వేశాను అనేసి. అలాంటి వారు కనుక ప్రభు అంటే అన్నాడు, ఏమంటున్నాడు, మీ అందరికంటే ఈ బీద విధురాలు ఎక్కువ వేసింది. మీరు కలిగిన దాంట్లో వేశారు, ఆమెకు ఉన్నదంతా వేసింది. అంటే ప్రభు ఇక్కడ ఏం చూస్తున్నాడు అంటే, దేవుడు ఏం చూస్తున్నాడు? మనీ చూస్తున్నాడా? మనసును చూస్తున్నాడా? మనసును చూస్తున్నాడు. దేవుడికి మనీ అవసరం లేదు. నువ్వు 2 రూపాయలు వేసినా, 2 కాసులు వేసినా మనస్ఫూర్తిగా వేయాలి. అవునంటారు కదంట. మరి ఆమె నిజంగా ప్రభు ద్వారా సాక్ష్యం కలిగి ఉన్నది. ఆమె కొరకు ప్రభువు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అటు మనసు కలిగి మనం ఉంటాం. ఆమె ఇల్లంతా వచ్చిందంట, అయ్యో సంఘానికి వెళ్తున్నాను, ఏమన్నా వెయ్యాలి అనేసి. అవి 2 కాసులు దొరికాయంట. ఆ దొరికిందంతా కూడా ఒక్కొక్కటి పెట్టుకొని ఒకటి వేయొచ్చు కదా, అవి 2 వేసేసింది. ఆమెకి ఎలాంటి మనసు ఉందంటే, మంచి మనసు. అంటే ఆమెకు ఉన్నదంతా ప్రభుకి వేయాలని ఆమె ఆశ కలిగి ఉన్నది, అంతే తప్ప ఆమె అక్కడ ఇంటి వాళ్ళ నాటకాలు కానీ ఆమె మనస్ఫూర్తిగా ఇచ్చింది కానుక మనస్ఫూర్తిగా ఇచ్చిందా మనం అక్కడ గమనించాలి. మరి 2వది చూసుకుంటే, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ. నాకు ఒక విషయం అర్థం కాదు. మరి అక్కడ పురుషుడు కూడా ఉంటాడు కదా,
స్త్రీ ఒకటే ఉంటుందా? ఇద్దరిని పట్టుకొని రావాలి. కానీ అక్కడ ఏం చేస్తారు వాళ్ళు? స్త్రీని మాత్రం పట్టుకొని వచ్చారు. ఆ ఒకటి చేస్తారు. విచారం ఇంకొక ఆయన ఉంటాడా? ఇంకొక ఆయన ఉంటేనే కదా అవుతుంది. కానీ వీళ్ళు స్త్రీని మాత్రం పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చి ప్రభు గారు ఆయనను ఏ విధంగా ఆయన చూద్దాం ఆయన ఏం చెప్తాడు అని ఆయన దగ్గరికి వచ్చి, ఇగో ఈమె పాపం చేసింది, ఈమె ఇప్పుడు మోస ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? రాదు ఒకటి చంపే, నువ్వేం చేస్తావు, నువ్వేం చెప్తావు అనేసి ఆయన చూద్దాం ఆయన ఎక్కడ దొరుకుతాడా, లేదా తప్పు మాట్లాడి దొరుకుతాడని చూస్తున్నాను. కానీ ప్రభు అన్నాడు నేలకు కింద వంగి నేల మీద రాస్తూ, మీలో పాత్రం చక్కటి మాట, దేవుడి జ్ఞానము అసలు వేరే లెవెల్ అనమాట. మనమైతే ఏం చేస్తాం? కొట్టినట్టు రాదు ఒకటి చెప్పంటారా అంటే, కానీ ప్రభు ఏమన్నాడు తెలుసు అక్కడ? మీలో పాపము చేయని వాడి బదులు ఆమె మీద రాయి వేయండి. అక్కడ ఒక్కడు పరిశుద్ధుడు లేడు. నోటి మీద వేరేసుకొని వెళ్ళిపోయారు. ప్రభు మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు ఇక్కడ పాపము చెయ్యకము, మళ్ళీ పాపము. దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. మనందరూ కూడా దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. ఉపయోగించుకున్న వాళ్ళు రేపొద్దున ఆయనతో ఉంటారు. ఉపయోగించుకునే వారు ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించుగాక. మనం వాక్యంలోనికి వెళ్తాము. మరి ప్రార్థన చేసుకున్నాం. వాక్యానికి వెళ్తాము. మరి అమ్మగారు ప్రార్థన చేస్తారు. అమ్మగారికి మైక్ ఇచ్చి కెమెరా స్టార్ట్ చేస్తాం. వాక్యం వచ్చినప్పుడు మరి దేవుడు మనతో మాట్లాడిన ఆశ కలిగి ఉన్నాడు కనుక ఒకసారి ఆయన మాట్లాడడానికి అందరూ కూడా మన మనసు దేవునికి, మన హృదయాన్ని దేవునికి అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం.